బ్రేకింగ్ చూస్తున్న ప్రస్తుతం మనం హైదరాబాద్ లో మరోసారి కాల్పులు జరిగాయి. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై హత్యాయత్నం జరిగినట్టుగా తెలుస్తోంది. దొంగ కత్తితో దాడి చేయడంతో డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. 3 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా సమాచారం. ప్రస్తుతం చూస్తున్న హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై హత్యాయత్నం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక దొంగ కత్తితో దాడి చేయడంతో డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. 3 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా సమాచారం. మనం ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేని స్టోరీ ఇది. మనకి అప్పటికప్పుడు అందుతున్న అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. సిపి సజ్జనార్ విడుదల చేసిన ప్రకటన కూడా ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం. డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారు అని చెప్తున్నారు సజ్జనార్. అయితే 2 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా కూడా ఆయన ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఆ అప్డేట్స్ కూడా చూస్తున్నాం. చాదర్ ఘాట్లో ఈ కాల్పుల ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దాడికి యత్నించడంతో ఆయన కాల్పులు జరిపారు. 2 రౌండ్ల కాల్పులు జరిపారు. కత్తితో దాడికి ప్రయత్నించారు దొంగలు. మా కరెస్పాండెంట్ అమర్ జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ అసలు ఇనిషియల్ గా ఏం జరిగింది రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమర్, ఏం జరిగింది అసలు? హైదరాబాద్ లో పట్టపగలే డీసీపీ పైన దొంగలు దాడికి యత్నించారు. సౌత్ ఈస్ట్ డీసీపీ అయినటువంటి చైతన్య కుమార్ పైన కత్తితో దాడికి దొంగ యత్నించారు. అయితే సెల్ ఫోన్ స్నాచింగ్ ఘటనలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయనేది పక్కా సమాచారం మేరకు ఒక నిందితుడిని పట్టుకునేందుకు విక్టోరియా గ్రౌండ్ కు సమీపంలో చేరుకున్నారు. ఆ నిందితునికి సంబంధించిన లొకేషన్ ని అతన్ని చూడగానే అతని దగ్గరికి డీసీపీ నేరుగా అతన్ని పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలోనే ఇటు పెనుగులాట చోటు చేసుకుంది. డీసీపీ చైతన్య కుమార్ పైకి ఇటు కత్తితో దొంగ దాడికి యత్నించారు. స్వయంగా దొంగ సంబంధించి ఆ దాడికి యత్నిస్తున్న క్రమంలో పక్కనే ఉన్న గన్మెన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. గన్మెన్ ని పోయగా గన్మెన్ అక్కడికక్కడే పట్టుకోగా గన్మెన్ సంబంధించిన గన్ అందుకొని డీసీపీ చైతన్య కుమార్ వెంటనే ఏదైతే దుండగుడు ఉంటాడో దొంగ పైన 3 రోజుల పాటు కాల్పులు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో 3 రోజుల కాల్పులు డీసీపీ చేయడం జరిగింది. ఒకరికి గాయాలయ్యాయి. నాంపల్లి ఆసుపత్రికి అయితే ప్రస్తుతం ఒకరిని తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఉన్నత అధికారులు కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఒక దొంగ డీసీపీ స్థాయి అధికారి మీద ఎలా దాడికి యత్నిస్తారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దనేది ఇప్పటికే డీజీపీ ఒకవైపు కొద్దిసేపటి క్రితమే ప్రకటన కూడా వెల్లడించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు కూడా గాయపడినట్టుగా నిలిచి ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి కూడా తరలించారు. డీసీపీ చైతన్య కుమార్ మాత్రం ఈ ఘటనకు సంబంధించి సేఫ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా దొంగ దాడికి యత్నించిన క్రమంలో కత్తితో కొడిచేందుకు వస్తున్న క్రమంలోనే గన్మెన్ అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. గన్మెన్ కూడా దొంగ కింద పడేసిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విక్టోరియా గ్రౌండ్ వద్ద కొంత భయాందోళన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా డీసీపీ పైన దొంగ దాడి చేయడం అనేది ప్రస్తుతం ఇటు పోలీస్ సంఘం ఖండిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ప్రస్తుతం చాదర్ ఘాట్ లో కాల్పుల కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యపై దాడికి ప్రయత్నించారు. దొంగలు డీసీపీపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఆ తోపులాటలో కింద పడిపోయారు డీసీపీ గన్మెన్ నుంచి వెపన్ తీసుకుని దొంగలపై కాల్పులు జరిపారు డీసీపీ చైతన్య. 2 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది. 2 దొంగల్లో ఒకరికి గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించారు. అయితే సిపి సజ్జనార్ జారీ చేసిన ప్రకటనకి సంబంధించిన అప్డేట్స్ కూడా చూస్తున్నాం. దొంగలపై డీసీపీ 2 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. 2 దొంగల్లో ఒకరికి గాయాలైనట్టుగా సిపి సజ్జనార్ చెప్పారు. డీసీపీతో పాటు మిగతా సిబ్బంది అంతా కూడా క్షేమంగా ఉన్నట్టుగా సిపి సజ్జనార్ వెల్లడించారు. అలాంటిది పట్టపగలు ఒక గ్రౌండ్లో ఈ దొంగని పట్టుకోవడానికి వెళ్తున్న టైంలో డీసీపీ పైన ఒక దాడి జరగడం అనేది ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కలకలం రేపుతున్న పరిస్థితి. ఆ దొంగని పట్టుకునే క్రమంలో గన్మెన్ ఆపే ప్రయత్నం చేయడం, అతను కత్తితో దాడి చేశాడు దొంగ. ఈ నేపథ్యంలో డీసీపీ కాల్పులు జరిపినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం సేఫ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. డీసీపీతో పాటు పోలీస్ సిబ్బంది కూడా. ప్రస్తుతం అక్కడ నుంచి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు, మరిన్ని వివరాలు అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, విక్టోరియా గ్రౌండ్ లో
చాదర్ఘాట్ ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. డీసీపీ ఎలా ఉన్నారు ప్రస్తుతం? సజ్జనార్ ఏం చెప్పారు? అప్డేట్స్ ఏంటి? ఎవరు ఈ ఇద్దరు దొంగలు? గుర్తించారా ఎక్కడి వారు ఏంటి అనేది? అయితే బిందు ఇప్పుడు డీసీపీ చైతన్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే సిపి కూడా చేరుకున్నారు. దీని మీద అసలు సెల్ ఫోన్ దొంగలకు సంబంధించి ఆ దొంగలు దొంగతనానికి యత్నిస్తున్నట్టు సమయంలో డీసీపీ పట్టుకున్నట్టుగా ప్రయత్నం చేస్తున్న సమయంలో కత్తితో దాడి చేశారు చైనీస్ స్నాచర్స్. దీంతో అందులో తోపులాట జరిగింది. ఇటు డీసీపీ కావచ్చు, డీసీపీ చైతన్య కావచ్చు, అటు వాళ్ళకు దొంగలకు కావచ్చు. ఇదే సమయంలో అతను కింద పడ్డ సమయంలో గన్మెన్ విశ్వసిస్తూనే ఫైరింగ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే 3 రౌండ్లు కాల్పులు కూడా జరిపినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇటు సిపి సజ్జనార్ కూడా చేరుకున్నారు. దీని మీద విచారణ చేస్తున్నారు. 3 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే డీసీపీ చైతన్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం దొంగలు హైదరాబాద్ లో ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నారో ఈ సంఘటన బట్టి అర్థమవుతుంది. ఈ ఇద్దరు దొంగలు అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నం చేశారా? దొంగతనానికి ప్రయత్నించారా? ఇలాంటి డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తున్నాయంటే స్వయంగా డీసీపీ వెళ్ళడం, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయడం. అదే అంటే ఇందులో కొన్ని రకరకాల ముందస్తుగా వేరే సమాచారం కూడా వచ్చింది. అసలు ఈ దొంగల దగ్గరికి డీసీపీ పోవాల్సిందండి. ఇంకా కింద స్థాయి పోలీసులు కూడా ఉంటారు. అలా కాకుండా డీసీపీ దొంగలు పట్టుకునేట అంటే సెల్ ఫోన్ దొంగలను స్నాచర్స్ పట్టుకునేట్టుగా ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కొంత విచారణ తెలుసుకుని అసలు ఏం జరిగిందో ఇంకా పూర్తి స్థాయిలో తెలవాల్సింది. కాకపోతే మాత్రం దొంగలే ఈ విధంగా బరితెగించినట్టు కూడా తెలుస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో దొంగలకు కరడుగట్టినట్టు దొంగలు ముఖ్యంగా హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు కావచ్చు, ఆ దొంగలు ఈ మధ్య కాలంలో చాలా పెట్టరేగిపోతున్నారు. గతంలో కూడా చూసాం. అటు బీదర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళు కాల్పులు జరిపిన సంఘటనలు గతంలో చూసాం. ఈ విధంగా దొంగలు కత్తులతోటి, ఈ విధంగా వెపన్స్ తోటి తిరగటం, ఆ విధంగా దొంగతనాలకు పాల్పడడం ఎంతో జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు డీసీపీ రంగంలోకి దిగి ఉండవచ్చు కూడా. ఆ విధంగా రంగంలోకి దిగినట్టుగా సమయంలో దొంగల్ని పట్టుకున్నట్టుగా ప్రయత్నంలో ఆ దొంగలు కూడా కత్తులు, వాళ్ళ దగ్గర ఏదో ఒక వెపన్స్ ఏదో ఒకటి ఉంటాయి, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. వాటిని డీసీపీపై దాడి చేయడంతో డీసీపీ కింద పడడం. అదే సమయంలో గన్మెన్లు కూడా అందుకొని అంటే డీసీపీ దగ్గర ఉన్న వెపన్ తీసుకొని కాల్పులు చేసేట్టుగా ప్రయత్నం చేశారు. డీసీపీ కూడా ఆ కాల్పులు చేసినట్టు కూడా ప్రయత్నం జరిగినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం చూడాలి. ఇంకా విచారణ సిపి సజ్జనార్ కూడా రంగంలోకి దిగారంటే ఇందులో ఇంకా ఏదైనా ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. దొంగల దీవసం ఈ రేంజ్ లో ఉంది. ఒక డీసీపీ మీదనే ఐపీఎస్ ర్యాంక్ ఉన్నట్టుగా డీసీపీ మీదనే ఈ విధంగా కాల్పులు జరపడం, ఈ విధంగా దొంగలు తెగబడడం అనేది కూడా చర్చనీయాంశమైంది. పోలీసు వర్గాల్లో కూడా కలకలం లేపిందని చెప్పుకోవచ్చు. మొత్తం మాత్రం విచారణ కొనసాగుతుంది. సిపి సజ్జనార్ కూడా రంగంలోకి దిగారు. అసలు ఏం జరిగింది, ఈ కాల్పులు జరపడానికి ఈ విధంగా ఆ దొంగల కారణమా, ఇంకేదైనా కారణం ఉందన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. రవిచంద్ర, ఇప్పుడు ఈ కథనం ఇదంతా కూడా ఈ సర్కమ్స్టాన్సెస్ ని బట్టి కనుక చూస్తే పూర్తిగా ఒక వెపన్ తోటి లేకపోతే ఒక సెక్యూరిటీ తోటి ఉన్న పోలీస్ పైనే ఇలాగా దాడి జరిగింది అని అంటే నిజంగా ఒక సివిలియన్ ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తే ఏం జరిగేది అనేది కూడా ఒక ప్రశ్న. అలాంటిది ఒక పోలీస్ పైనే ఒక దాడి చేశారు దొంగలు అనేది ఒక ఘటన చూస్తున్నాం. అదే ఒక కామన్ పర్సన్ ఎవరైనా ఇలా ఆపే ప్రయత్నం చేస్తే ఏం జరిగి ఉండేది అనేది ఒకసారి ఊహించుకోవడానికే కొంత భయం కలిగించే పరిస్థితి. మా కరెస్పాండెంట్ అమర్ కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు. అమర్, డీసీపీ ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే డీజీపీ శివధరెడ్డి మీడియా ప్రకటన కూడా వెలువరించారు. అక్కడ జరిగినటువంటి ఘటన మొత్తాన్ని కూడా వివరించారు. అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో సెల్ ఫోన్ దొంగకు సంబంధించి డీసీపీతో పాటు గన్మెన్ కలిసి నేరుగా పట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ దొంగ పైన డీసీపీ కాల్పులు జరిపారన్న అంశాన్ని డీజీపీ శివధరెడ్డి అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ధృవీకరించిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఒకరికి గాయాలయ్యాయి. ఆ గాయాలైన వ్యక్తిని నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కూడా పోలీసులు తరలించడం జరిగింది. ఈ ఘటనను పూర్తిగా పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఐపీఎస్ ర్యాంక్ కలిగినటువంటి డీసీపీ స్థాయి అధికారి మీదే నేరుగా దొంగ అటాక్ చేయడాన్ని ఇటు పోలీసు సంఘాలు కూడా ఒకవైపు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరోవైపు ఎందుకంటే ఒక దొంగ చైన్ స్నాచింగ్ చేయడం, ఆ చైన్ స్నాచింగ్ చేసిన ఆ తర్వాత దొంగ పట్టుకునే క్రమంలోనే దొంగ దగ్గరికి వెళ్లిన క్రమంలోనే డీసీపీ పైన కత్తితో దాడి చేయడం అయితే
జరిగింది. ఏదైతే కత్తితో దాడి చేసిన క్రమంలోనే యత్నిస్తున్న క్రమంలోనే డీసీపీ గన్మెన్ కూడా అడ్డుకున్న తర్వాత గన్మెన్ కు దొంగకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆ తోపులాటలో గన్మెన్ కూడా కింద పడిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒక్కసారిగా గన్మెన్ కింద పడిపోగానే డీసీపీ చైతన్య కుమార్ సీరియస్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి గన్ను తీసుకొని ఆ ఇద్దరు దొంగల పైన కాల్చేందుకు కాల్చారు. కాల్చిన క్రమంలోనే మొత్తం 3 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. మరొకరిని పోలీసు అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ చైన్ స్నాచింగ్ ఘటనకు సంబంధించి ఒకవైపు దర్యాప్తు చేస్తున్నాడు, మరోవైపు నేరుగా గతంలో కూడా మనం చూసాం హైదరాబాద్ కమిషనరేట్ లో కొత్త శ్రీనివాస్ రెడ్డి సిపిగా ఉన్నప్పుడు కూడా గతంలో పోలీసులు ఇటు టెలిఫో ఫ్లాషర్స్ చైన్ ఫ్లాషర్స్ ఇటు ఆ దొంగలను పట్టుకునే క్రమంలో కూడా గతంలో కాల్పులు జరిగిన ఘటనలు చూసాం. ఆ గతంలో కూడా పోలీస్ శాఖ దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు కూడా డీసీపీ పైన దొంగ దాడికి యత్నించడాన్ని పూర్తిగా ఒకవైపు ఖండించడంతో పాటు పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. డీసీపీ మాత్రం ఈ ఘటనలో దొంగ పైన కాల్పులు అయితే చేస్తారు. ఈ ఘటనలో మొత్తానికి డీసీపీ అయితే సేఫ్ అయ్యారు. గన్మెన్ కూడా కొంత చిన్నపాటి చేతికి స్వల్ప గాయాలయ్యి అతన్ని కూడా ఆసుపత్రికి కూడా తరలించినట్లుగా తెలుస్తుంది. ఇటు నాంపల్లి ఆసుపత్రికి ఒకరికి గాయాలు కాగా అటు ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ఈ టైం స్నాచింగ్ వ్యవహారానికి సంబంధించి నేరుగానే డీసీపీ చైతన్య కుమార్ రంగంలోకి దిగారు. ఉన్నటువంటి టైం స్నాచర్ల లొకేషన్ తెలుసుకొని వాళ్ళ ఫోటోల ఆధారంగా ఏదైతే నిందితులు ఎవరైతే ఉంటారో దొంగల్ని నేరుగా డైరెక్ట్ గా పట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే అమర్, థ్యాంక్ యూ.